హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం ప్రపంచంలోని పరిస్థితులను చూసుకుంటే చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాలు మనం అనేకం చూస్తూ ఉన్నాం. రీసెంట్గానే అమెరికా వెనిజులాపై దాడి చేసి మరి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను తన దేశానికి బందీగా తీసుకువెళ్ళింది. మరోవైపు చైనా తన విస్తరణవాద కాంక్షతో తైవాన్ను ఎప్పుడెప్పుడు ఆక్రమించుకోవాలా అనే విధంగా ఆ దేశంపై వైమానిక మోహరింపులు నేవీ మోహరింపులు ఇలాంటివి చాలానే చేస్తూ ఉంది. త్వరలోనే ఆ దేశాన్ని ఆక్రమించుకుంటాం అనే విధంగా కీలక ప్రకటనలు చేస్తూ ఉంది. ఇదే సమయంలో ఇటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ జపాన్ జలాలలో 2 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించేశాడు. దీంతో ఈ 2 దేశాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో యూకే అండ్ ఫ్రాన్స్ ఈ 2 దేశాలు కలిపి సిరియాపై వైమానిక దాడులు చేసే ఆ దేశంలోని ఉగ్రవాద స్థావరాలను మేము ధ్వంసం చేశామని ప్రకటన చేశాయి. ఇదే సమయంలో నాటో దేశాలు అన్నీ కూడా ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సమావేశంలో చాలా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకున్నారు అని బయటికైతే వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అటు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసంపైనే ఉగ్రవాద దాడికి పాల్పడ్డారంటే ఇది ఎంత పెద్ద ఇష్యూనో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇరాన్లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇటు బంగ్లాదేశ్లో చూసుకుంటే అక్కడ పరిస్థితులు అసలు బాగోలేవు. మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక దేశం మరో దేశంపై దండయాత్ర చేయడమో, లేదంటే విస్తరణవాద కాంక్షతో రగిలిపోవడమో, లేకపోతే ఆ దేశంలో మత ఉన్మాదపు ఛాయలు మరింత పెచ్చు పెరిగి ఆ దేశ ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే మైనార్టీలకు వ్యతిరేకంగా తిరగబడే పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు భౌగోళిక రాజకీయాల్లో మనం ఏకకాలంలో చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రపంచంలో ఇంత గడ్డు పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఐక్యరాజ్య సమితి వీటిని చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తోంది? ఇదే గనుక కొనసాగితే భవిష్యత్తులో వచ్చే పరిణామాలు ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అమెరికా అయితే ఇప్పుడు వెనిజులాపై పెద్ద ఎత్తున దాడి చేసిన తర్వాత నెక్స్ట్ తమ టార్గెట్ క్యూబా, మెక్సికో లేకపోతే గ్రీన్లాండ్ ఇలాంటి దేశాలపై ఉంటుంది. ఖచ్చితంగా ఈ దేశాల్లోని ప్రభుత్వాలను సైతం మేము పడగొట్టి ఆ దేశంలో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం అనే విధంగా ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో చైనా మాత్రం తైవాన్ను తాము విస్తరణవాద కాంక్షతో రగిలిపోతూ ఉన్నాం, ఆ దేశాన్ని తమ దేశంలో కలిపేసుకుంటామని స్పష్టమైన ప్రకటన చేసింది. దీన్ని 2024 లోపే మేము పూర్తి చేయాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. కానీ ఇకపై మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలిపెట్టి బోము అని చైనా సైతం బీరాలు పలుకుతుంది. అదే సమయంలో రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య ఇప్పుడు వార్ జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విధంగానే పుతిన్ గనక ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఎత్తుకు వస్తే మీరు ఏం చేస్తారు అనే విధంగా ఇప్పుడు ప్రపంచానికి సవాల్ విసురుతూ ఉన్న పరిస్థితులు నెలకొని వీటన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా ప్రపంచంలో అగ్రదేశాలుగా పిలువబడే అమెరికా, రష్యా, చైనా ఇలాంటి దేశాలతో పాటు కిమ్ జోన్ ఉన్ అంటే ఇతను ఒక ఇన్స్టేబుల్ నాయకుడు అనమాట. ఒక పూర్తిగా మూర్ఖత్వపు ఆలోచనలు ఉన్న నాయకుడు. భవిష్యత్తు పరిణామాలను అస్సలు ఇతను పరిగణలోకి తీసుకోకుండా తాను అనుకున్నదే చేసేస్తూ ఉంటాడు. అలాంటి కిమ్ జోన్ ఉన్ ఇప్పుడు జపాన్ పైనే దాడికి పాల్పడే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉండటం ఇవన్నీ చూసుకుంటే ఒక దేశం మరో దేశంపై విస్తరణవాద కాంక్షతోనో లేకపోతే అధికార కాంక్షతోనో ఆ దేశాలపై దండెత్తుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద దేశం ఏదైతే ఉంటుందో చిన్న దేశంపై ఇటువంటి బ్రహ్మాస్త్రాలను ప్రయోగించడం వల్ల చిన్న దేశాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రష్యాను ఉక్రెయిన్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఉక్రెయిన్కు అమెరికా లేదంటే ఈ యూకే దేశాలు సపోర్ట్ చేస్తూ ఉండటం వల్ల మాత్రమే ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారే తప్ప లేకపోతే రష్యా ఉక్రెయిన్ ఎప్పటికో పూర్తిగా ఆక్రమించేసుకునే పరిస్థితి ఏర్పడేది. సో వీటన్నిటినీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రపంచంలో అగ్రదేశాలుగా పిలువబడేవి చిన్న చిన్న దేశాలను పూర్తిగా దురాక్రమణ ధోరణితోనే ఆలోచన చేస్తున్నాయే తప్ప ప్రపంచ శాంతి కోసం ఏ దేశము కూడా పాటుపడడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు
ఈ ఉన్మాదపు దేశాలు కొన్ని మన ప్రపంచంలో ఉన్నాయి. పాకిస్తాన్‌తో పాటు ఇరాన్, సిరియా, ఇరాక్, లిబియా ఇలాంటి మధ్యప్రాచ్య దేశాలతో పాటు ఇటు బంగ్లాదేశ్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ దేశాలు తమ దేశంలోని మైనారిటీలను అస్సలు బతికేందుకు ఆస్కారం లేదు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఒకవైపు బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత జరుగుతూ ఉండగా, మరోవైపు నైజీరియాలో అక్కడ క్రైస్తవుల సంఖ్య ముస్లింల కంటే ఒక 2-3% డౌన్కు చేరుకుంది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున క్రైస్తవులపై మారణ హోమం జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ఉన్మాదపు దేశాల్లో కొన్ని దేశాల్లో అయితే మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని దేశాల్లో ఇరాన్ లాంటి దేశంలో అయితే అక్కడి ప్రభుత్వ అణిచివేత చర్యకు వ్యతిరేకంగా, లేకపోతే ఒక మతతత్వ భావజాలానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్మాదపు దేశాలను సైతం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీటన్నిటిని ఒకవైపు అగ్రదేశాలు చిన్న దేశాలను ఆక్యుపై చేయాలని ప్రయత్నాలు చేసినా, లేకపోతే ప్రపంచంలో ఉన్మాదపు భావజాలం పెరిగిపోయే పరిస్థితికి చేరుకున్నా కూడా వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తోంది. కానీ ఆ సమితి అసలు ఎందుకు పని చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. గతంలో అంటే రెండవ ప్రపంచ యుద్ధం కంటే ముందు నానాజాతి సమితి ప్రపంచాన్ని ఒక పెద్దన్నలా అది వ్యవహరిస్తూ ఉండేది. కానీ ఈ నానాజాతి సమితి అగ్రదేశాలకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల మాత్రమే ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల కొన్ని కోట్ల మంది సైనికులు, ప్రపంచ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలు సైతం నాశనం అయిపోయిన పరిస్థితి నెలకొంది. సో అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడూ రావద్దు. మూడవ ప్రపంచ యుద్ధం కనుక సంభవిస్తే ఖచ్చితంగా ప్రపంచం అంతా బూడిదే అవుతుంది. ఎందుకంటే గతంలో ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి ఎక్కువగా ఏ దేశం దగ్గర లేవు, ఒక అమెరికా దగ్గరే ఉండటంతో ఆ దేశం జపాన్పై అణ్వాయుధ దాడులు చేసింది. కానీ ఇప్పుడు దాదాపు చాలా దేశాల దగ్గర ఈ అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధమే కనుక వస్తే ప్రపంచమంతా బూడిదే అవుతుంది అని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి చాలా కట్టుదిట్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఐక్యరాజ్య సమితిని ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే రీసెంట్గానే అమెరికా వెనిజులాపై సైనిక చర్యకు దిగి ఆ దేశ అధ్యక్షుడిని తన దేశానికి ఎత్తుకెళ్ళిపోయినా కూడా ఐక్యరాజ్య సమితి కనీసం అంటే కనీసం స్పందించిన పాపానికి కూడా పోలేదు. ఐక్యరాజ్య సమితి గతేడాది ఇచ్చిన నార్కోటిక్స్ నివేదిక ప్రకారం వెనిజులా నుంచి అమెరికాకు ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అనే దానికి అసలు ఆధారాలే లేవు. ముఖ్యంగా కొలంబియాలో ఎక్కువగా డ్రగ్స్ ఉత్పత్తి అవుతూ ఉన్నాయి అని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చిందే తప్ప ఈ వెనిజులా నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అనే దానికి ఎక్కడా కూడా ఆధారాలు అనేవి ఐక్యరాజ్య సమితి దగ్గర కూడా లేవు. అలాంటిది ఆ దేశంపై అమెరికా డ్రగ్స్ పేరిట చెప్పి ఆ దేశంపై సైనిక చర్యకు పాల్పడినా కూడా ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు కనీసం అంటే స్పందించను కూడా లేదు. అంటే ఆ దేశ ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే మన భారతదేశం పాకిస్తాన్పై ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా మనం ఎటువంటి యాక్షన్ తీసుకున్నా, ఆ దేశంపై యుద్ధానికి దిగినా కూడా వెంటనే ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగుతుంది. వెంటనే ఇరు దేశాలు కూర్చుని చర్చించుకోవాలి, మీరు శాంతి కోసం ప్రయత్నాలు చేయాలి, లేకపోతే మీపై యాక్షన్ ఉంటుంది అనే బెదిరింపులకు పాల్పడుతూ ఉంటుంది. రీసెంట్గానే ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ఆగిపోయింది. కానీ ఈ యుద్ధం జరుగుతున్నంతసేపు ఇజ్రాయెల్పై ఐక్యరాజ్య సమితి పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసిందే తప్ప అటు హమాస్ ఉగ్రవాద సంస్థకు కనీసం ఒక్క హెచ్చరిక కూడా చేయలేదు అని మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఇప్పటికీ కూడా పూర్తిగా ఫెయిల్ అవుతూనే వస్తూ ఉంది. ఈ ఐక్యరాజ్య సమితిలో ముఖ్యంగా పెద్ద దేశాలైన అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్ల మాత్రమే ఆ దేశాల పెత్తనమే ఐక్యరాజ్య సమితిపై చాలా ఎక్కువగా ఉంది. అందువల్లనే ఈ ఐక్యరాజ్య సమితి కూడా ఈ దేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తోందే తప్ప ఈ చిన్న దేశాలకు, లేదంటే ఏ దేశం అయితే అన్యాయానికి గురవుతుందో వాటి తరపున ఒక్కటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. సో దీనివల్లే మన భారతదేశంలోని మోదీ అండ్ జైశంకర్ గతంలోనే అనేక సార్లు ఐక్యరాజ్య సమితికి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేశారు. మీరు ఏమీ చేత కావడం లేదు, ఇలాగైతే మీకు ఆల్టర్నేటివ్ మేము క్రియేట్ చేసుకుంటామనే విధంగా సైతం మన భారతదేశం హెచ్చరికలు జారీ చేసినా కూడా అందులో మార్పు రావడం లేదు. అందువల్లనే ఇప్పుడు
ప్రపంచంలో ఇన్ని అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి మేలుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రపంచమంతా మూడో ప్రపంచ యుద్ధం కనుక స్టార్ట్ అయితే మిగిలేది బూడిదే అనేది మాత్రం ఆ సమితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముందుగానే మన భారతదేశం తేరుకుని దీనికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసే తప్ప ప్రపంచంలో శాంతి నెలకొనదు అని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.